మహాశివరాత్రి శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన స్థానాలకు వచ్చే యాత్రికులందరికీ కూడా ఇక్కడ అన్న సందర్పణ చేయడం జరుగుతుంది. మేము గత 11 సంవత్సరాల నుంచి ఈఎస్సీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఒక ఇంచుమించు కుర్రోళ్ళు అందరూ కలిపి 30-40 మంది ఉంటాము. ఈ 40 మంది కుర్రోళ్ళు సందాలు వేసుకొని ప్రతి ఏటా ఒక 5,000 మందికి ఇక్కడ అన్న సందర్పణ జరగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎప్పుడూ కూడా మాకు ఈ సంవత్సరం తిన్న వాళ్ళు వచ్చే సంవత్సరం కూడా మా దగ్గరికే వచ్చి ఎప్పుడు పెడతారని ప్రతి చూసి ఇక్కడ తిని వెళ్తూ ఉంటారు. ఇది మహాశివుడు మాకు కల్పించాడు. ఇది మేము బిర్యానీ, అలాగే రెండు రకాల కర్రీసు, రైసు, సాంబారు, మజ్జిగ, అలాగే ఉల్లి చట్నీ, ఇలాగ 5-6 రకాలు పెడతాము. ఎప్పుడు అలాగే ఈవినింగ్ పూట మళ్ళీ మజ్జిగ ఇస్తాము. రథం వచ్చేటప్పుడు మేము ఎప్పుడు ఏటాగా మజ్జిగ పంచడం కూడా మాకు ఆనమైతే. ఇది ఇప్పుడు ఏ ఊర్లో ఎలా పెడతారు అన్నది మాకు తెలియదు, కానీ మా రాజమండ్రిలో ఉన్న ప్రజానికం మటుకి ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఆకలితో మట్టుకి వెళ్ళకూడదు అన్న ఒక సిస్టాన్ని పాటిస్తారు. ఈ సిస్టమ్ ఏంటంటే వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్క కులస్తులు కలిపి కూడా ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్క భక్తుడికి ఖాళీ కడుపుతో ఇంటికి పంపకూడదని ఎవరికి తోసింది వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి తోసింది పెడతా ఉంటారు. ఇక్కడ ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళిన భక్తులు మళ్ళీ వచ్చే ప్రతి సంవత్సరం వెళ్తే రాజమండ్రి కోట్లింగాల రేవు శివరాత్రికి వెళ్ళాలి, అక్కడ ఉన్న భక్తులు పెట్టే ఒక గ్లాసు పాలైనా అక్కడ తాగి రావాలన్న ఆలోచనతో ఉంటారు ఎప్పుడూను. ముందుగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా ఈఎస్ఏ ఫ్రెండ్ సర్కిల్ తరఫున దగ్గర 11 సంవత్సరాల నుంచి భారీ అన్నదానం జరుగుతుంది. భక్తులు ఎవరు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు ఇంటికి. ఆ సోమవారం దర్శించుకున్న తర్వాత కడుపు నిండా తినేసి వెళ్ళాలన్నది మా కోరిక. మా ఫ్రెండ్స్ అందరూ సహకారాలతో, చాలామంది డోనర్ సహకారాలతో ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా సాగుతుందంటే మా ఫ్రెండ్స్ ఎంతోమంది కృషి ఉంది. అందరికీ భక్తులందరికీ అన్నదానం ప్రసాదాలు స్వీకరించాలని మరి కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా మా ఈఎస్సీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ఈ వార్షికోత్సవాన్ని మేము గత 11 సంవత్సరాలు బట్టి నిర్వహించడం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మేము మా ఫ్రెండ్ సర్కిల్ వేసుకున్న డబ్బులతో, మేము వేసుకున్న కలెక్షన్లతో మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం జరుగుతుంది. సుమారు ఒక 5,000 మందికి మేము ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టడం, సాయంత్రం ఈ మజ్జిగ, ఈ చలన పదార్థాలు పంచడం ఇవన్నీ జరుగుతుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో, సీతానగరం నుంచి ఇలాగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి భక్తులు ప్రసాదాన్ని సేకరిస్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా పెద్దలు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి మా నండూరు కేబుల్ రావణ్ గారు అంటాం మేము కేబుల్ రావణ్ గారిని. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడం మాకు ఆనవాయితీగా వచ్చింది. ఆ తర్వాత మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అతన్ని తలుచుకుంటేనే మేము ఈ భోజనాలు పెట్టడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ వేళ మీద మేము అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. చేసేవాళ్ళు శ్రీ లక్ష్మీ గణపతి ఒడ్డు వరకు, విజయలక్ష్మి సామీలు, పిల్లి సత్యనారాయణ టెంబర్ డిపో వారు ఈ కార్యక్రమం చేస్తాము. వేళ మీద ఇది కనీసం 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా పెద్దలు చేసేవారు. అలాగే ఇప్పుడు మేము మా ఆలు పెట్టి మేము కూడా ఇలాగే చేస్తాము. భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదని సరే ఈ కార్యక్రమం మా పెద్దలు పెట్టారు. అదే కార్యక్రమం మేము కూడా అలాగే కొనసాగుతున్నాము. భక్తులు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుస్తున్నాము. మా జీతం అంతమూరు అండి, రంగంపేట మండలం, పెద్దాపురం తాలూకా. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. ఈ మిల్లు వారు మేము అక్కడ వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోము, ఇక్కడ తానాలకు వస్తాం పొళ్ళు ఎత్తాకనే. మాకు ఈ మిల్లు వారు కడుపు నిండా భోజనం పెడతారు. ఇక్కడ 10 సంవత్సరాల్లో బాగా పెడతారండి రుచికరంగానే. కడుపు నిండంగా భోజనం చేసి మేము సంపూర్తిగా ఇక్కడ నుంచి వెళ్తామండి. 10 సంవత్సరం వీరు ఇక్కడే చేస్తాను. 10 సంవత్సరంలోనే ఇంకా దోపొడికి పెడతారు, కానీ ఇక్కడ మేము చేస్తాం. రుచికరంగా బాగా పెడతారు వీరు. మేము దోసకాయల నుంచి వస్తామండి. ప్రతి సంవత్సరం వస్తాము. అన్నీ బాగా పెడతారు. మేమేమి తెచ్చుకోకుండా వస్తాము. ఇక్కడే కడుపు నిండి తీసుకుని వెళ్తాం. మేము అంతా చాలా బాగుంది. అంతా బాగా జరుగుతుంది. దేవుడి దర్శనం కూడా చాలా బాగా అవుతుంది.